యోషువ 15వ అధ్యాయము. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగమంతము వరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను. అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యోర్దాను తుద వరకు నున్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దాను తుదనున్న సముద్ర ఖాతము మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బెత్ హొగ్లా వరకు సాగి బెతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహాను రాతి వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఆ కోరులోయ నుండి దెబీరు వరకును, ఏటికి దక్షిణ తీరమునున్న అదుమీమము నెక్కు చోటికి ఎదురుగానున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఎన్షే మోషు నీళ్ల వరకు వ్యాపించెను. దాని కొన ఎన్ రొగేలు నొద్ద నుండెను. ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున యోబుసీయుల దేశము వరకు, అనగా యెరూషలేము వరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండి నెఫ్తోయ నీళ్ల యూట యొద్ద నుండి ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమును బాలా వరకు సాగేను. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి షేయిరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బెత్షెమేషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను. ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలా కొండను దాటి యబ్నేయేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించెను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను. యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త అయిన ఆర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. ఇది హెబ్రోను. ఇక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షోషయి, అహిమాను, తల్మయి అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనెను. అక్కడ నుండి అతడు దెబూరు నివాసుల మీదికి పోయేను. అంతకు ముందు దెబూరు పేరు కిర్యత్ సెఫేరు. కాలేబు కిర్యత్ సెఫేరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన ఆక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడను కనజు కుమారుడనైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన ఆక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావలనని ఆమెను అడిగెను. అందుకామె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది. దక్షిణ దిక్కున ఏదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవేవనగా కబ్సెయేలు, ఎదేరు,
యాగూరు కినాది, మోనా, అదాద, కెదోషు, హసోరు, ఇత్నాను, జీఫు, తెలేము, జయాలోతు, క్రొత్త, హసోరు, కెరియోతు, హెస్రోను అనబడిన హసోరు, అమాము, షేము, మొలాదు, హసర్గద, హెష్మోను, బెత్పెలేతు, హసర్షువలు, బయర్షబా, బిజ్యోత్యాబాల, ఇయో, ఎజెము, ఎతోలదు, కేసీలు, హర్మో, సిగ్లకు, మద్మన్న, సన్సన్న, లెబాయోతు, షిల్హీము, ఆయును, రిమ్మోను అనునవి వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీ 29. మైదానములో ఏవనగా ఎఫ్తాయోలు, జోరియా, ఆష్నా, జొనాహ, ఎన్గన్నీయు, తప్పీయు, ఎనాము, యర్మూతు, అదుల్లాము, షోకో, అజేకా, షరాయిము, అదితాయిము, గెదెరో, గెదోరాతాయిము అనునవి వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. సెనాను, హదాషు, మిగ్దోల్గాదు, దిలాను, మిస్పే, యొక్తయేలు, లాకీషు, బొస్కతు, ఎల్గోను, కగ్బోను, లహ్మాసు, కిత్లీషు, గెదోరోతు, బెద్దాగోను, నయమక్, మక్కెద అనునవి వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. లిబ్నా, ఎతేరు, ఆషాను, ఇఫ్తా, అష్నా, నెసీబు, కెయూల, అగ్జీబు, మారేషా అనునవి వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను, దాని గ్రామములను, పల్లెలను, ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు, అష్డోదు ప్రాంతమంతయు దాని పట్టణములను, గ్రామములను, ఐగుప్త ఏటి వరకు, పెద్ద సముద్రం వరకును, అష్డోదును, గాజాను వాటి ప్రాంతము వరకును, వాటి గ్రామములను, పల్లెలను, మన్య ప్రదేశమందరి, షామీరు, యత్తీరు, షోకో, దన్నా, కిరియత్సన అను, దెబీరు, అనాబు, ఎస్టోమో, అనీము, గోషేను, హోలోను, గిలో అనునవి వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. ఆరాబు, దూమా, ఏషాను, మనీము, బెత్తపూయ, అఫెకా, హుమ్తా, కిరియతర్బా అను, హెబ్రోను, సియోరు అనునవి వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మాయోను, కర్మేలు, జీఫు, యుట్టెయే, జ్రేయేలు, యుక్తే, యాము, జోనాహ, జానోహ, కయీను, గిబియా, తిమ్నా అనునవి వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. అల్హూలు, బెస్సూరు, గెదోరు, మారాతు, బెతనోతు, ఎల్తోకోనునవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిరియత్యారీమనగా కిరియత్బయలు, రబ్బా అనునవి వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బెతరాబా, మిద్దీను, సెకాక, నిష్బాను, ఇల్మేలహు, ఎన్గేది అనునవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన ఏబూసీయులను యూదా వంశస్థులు తొలివేయ లేకపోయిరి గనుక మోబీసీయుల నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు.